పితృతర్పణ విధి. ఇందులో యజ్ఞోపేతాలను కూడా ఇచ్చారు. ఈ పితృతర్పణం వరసలు ఎవరెవరికి ఏం చెప్పాలి, ఆ సంస్కృతంలో వారి వరసల తాలూకు పేరు కూడా చెప్పారు. మద్దిగుంట శ్రీకాంత్ శర్మ గారు రాసిందనమాట ఇది. హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు, హైదరాబాద్. ఒకసారి యూట్యూబ్లో చూసి వారికి ఫోన్ చేశాను. ఇలాగా మేము ఫలానా సంఘాన్ని ఇది మాట్లాడుతున్నామండి అంటే వెంటనే 10 పుస్తకాలు ఉచితంగా పంపించారు. అది మళ్ళీ మేము అందరికీ చాలామందికి ఉచితంగానే ఇచ్చాము. మళ్ళీ మొన్న కూడా మన ఈ మధ్య పితృతర్పణాలు అయింది కదా, మహాలయ పక్షాల్లో చాలామందిని పిలిచాము. అప్పుడు కూడా ఒకసారి రిక్వెస్ట్ చేశాను సార్ని, సార్ ఎంతైతే అంత ఇస్తామంటే అన్ని ఉచితంగా ఇచ్చారు. 30 పుస్తకాలు ఉచితంగా ఇచ్చారు. వీలైతే అందరికీ పట్టుకెళ్ళమని చెప్పామన్నమాట. అక్కడ వారికి, దీని పబ్లిషర్స్కి అందరికి కూడా ఈ విధంగా కృతజ్ఞత చెప్పుకునే అవకాశం వచ్చింది. ఈ విధంగా వీడియో తీయడానికి కూడా ముందు వారిని పర్మిషన్ అడిగాను. ఇలా చేద్దాం అనుకుంటున్నానండి, బాగా పుస్తకం చూస్తే ఎక్కువ ఉందంటే తప్పకుండా తీయండి సార్, ఎంతమంది వాడుకుంటే అంత మంచిది అన్నారు. సో వారికి కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నిత్య పితృతర్పణ విధి. జలతర్పణం నిత్యం కూడా మనం వదలాలి పెద్దలకి. అయితే జలతర్పణం కాబట్టి మనం ఇంట్లో చేసుకోవచ్చు. పూజ అయిన తర్వాత వెంటనే మనం చేసుకున్న పర్వాలేదు. లేదా మధ్యాహ్నం భోజనం ముందు జలతర్పణ విధి చేయాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ఉదోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియాయ నమః, శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిభారకాః ఏతేషాం మనోదన బ్రహ్మ కర్మ సమారభే. ఓం భూ ఓం భూ ఓం మహ ఓం తప ఓం సత్యం ఓం సత్యవరేణ్యం భగవదేవి मम उपातदूसगर परमेश्वर बीजन्ने शुभे शोभन मुहूर्ते महाविष्णुराजाय प्रवर्तमानस्य आद्य ब्राह्मणः द्वितीय परार्धे श्वेतवारकल्पे वैवस्वतंत्रे कलिगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरु दक्षिण दिग्भागे श्रीशैल ईशान्यप्रदेशे सिंहवासल क्षेत्र समीपे स्वगृहे ब्राह्मण हरिहरचरणदेव अस्मिन् वर्तमान व्यवहारिकालमायण श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने शरद ऋतु आश्वयुज मासे भोळपक्षे अष्टम्यां बृहस्पतिवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरणे एवं विशिष्टायां पुण्यतिथौ अस्मत् पितृआदि सर्वेषां पितॄणां पुनरावृत्तिरहित शाश्वत परब्रह्मलोक नित्य निवास सिद्ध्यर्थम् अक्षय पुण्यलोक अभ्यर्थं नित्य पितृतर्पणं जलरूपेण आचरिष्ये. ओम केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, विष्णुवे नमः, मधुसूदनाय नमः, श्रीधराय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षजाय नमः, नरसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, ఉపేంద్రాయ నమః, హరియాయ నమః, శ్రీకృష్ణాయ నమః. ఇంతవరకే చెప్పి ఇప్పుడు మనం దక్షిణ చేతి తిరగాలి. ఇటు వస్తారు మీకు. పితృదేవతల్లో ముందు పితృ, మన ఆర్థికలు ఎలా చెప్తా అలాగే ముందు పితృ, తర్వాత మాతృ, తర్వాత మిగిలిన ఎవరంటే వాళ్ళు చెప్తూ ఉంటాం. ముందు నా పితృదేవతలు నాకు. ఓం అస్మత్ పితరం భారద్వాజ గోత్రం తిరుపతి రాశ్రమాణం వసు వసోదానమః తర్పయామి తర్పయామి తర్పయామి. అస్మత్ పితామహం భారద్వాజ గోత్రం కామరాజేశ్వర స్వరమాణం రుద్రూపసోదానమః తర్పయామి తర్పయామి తర్పయామి. आत्मप्रपितामहं भारद्वाज गोत्रम जारक रामेश्वर शर्माणां
ఆదిత్యరూపశోదా నమః తర్పయామి తర్పయామి తర్పయామి. అస్మద్ మాతరం భారద్వాజగోత్రం మహాలక్ష్మీపదాయం రుద్రో వసురూపశోదా నమః తర్పయామి తర్పయామి తర్పయామి. అస్మత్ పితామహీం భారద్వాజగోత్రం సౌరమపదాయం రుద్రూపశోదా నమః తర్పయామి తర్పయామి తర్పయామి. అస్మత్ పితామహీం భారద్వాజగోత్రం అప్పమపదాయం ఆదిత్యరూపశోదా నమః తర్పయామి తర్పయామి తర్పయామి. ఏ కేచస్మిన్ కులే జాత అపుత్ర గోత్రో మృహ ఏ గృణతో మయ జాతం స్తోత్రం నిష్పీడనోదకం. ఏషాం న మాత న బంధు న పిత అన్యగోత్ర ते सर्वे तुत्मायान्तो मयोत्तिष्ठकुशे सदाः. ओम केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः, विष्णुवे नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, कामधराय नमः, संकृष्णाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, पदोक्षजाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः. मंत्र मध्य क्रिया मध्य विष्णु स्मरणपूर्वकं यत्किंचि क्रियते कर्म तत्कर्म सफलं भवेत्. विष्णु 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 हिचुः. अष्टांगभ्यो नमः, अच्युताय नमः, अनंताय नमः, गोविंदाय नमः. अनेन पितृतर्पणेन भगवान् सर्वात्मकः सर्वं श्री परमेश्वरार्पणमस्तु. ఇది నిత్య జలతర్పణం అంటారు. ఈ జలతర్పణం అన్నది ఇంట్లో చేసుకోవచ్చు. జలతర్పణం మటుకు ఇంటి బయట చేయాలి, జలతర్పణం ఇంట్లో చేసుకోవాలి. గృహస్థు తండ్రి లేనివారు ప్రతి వాళ్ళు కూడా సూర్యోదయ మన నిత్య పూజలు అయిపోయిన తర్వాత వెంటనే నేను చెప్పిన సంకల్పం పూర్తిగా సంకల్పం చెప్పక్కర్లేదు, మిగిలినవన్నీ చెప్పక్కర్లేదు. ఆల్రెడీ పొద్దున్న మీరు సంకల్పం చెప్పారు కాబట్టి ఇంతవరకు సంకల్పం చెప్పాలి. పద్ధతి ప్రకారం మధ్యాహ్నం చేయాలంటారు భోజనం ముందు. అయితే అలాంటి అవకాశం లేని వాళ్ళు పొద్దున్నే పూజ అయిన వెంటనే చేస్తే మంచిది. నిత్య జల తర్పణం మీరు గమనించారు కదా, పితృదేవతలు తలుచుకున్నప్పుడల్లా కూడా ప్రాచీనావీతిలో ఉంటున్నాం. మళ్ళీ సంకల్పం చెప్పేటప్పుడు ఉపేతకు వచ్చేస్తున్నాం. మళ్ళీ దక్షిణానికి తిరిగి అప్పుడు పితృదేవతలకి తర్పణాలు వదులుతున్నాం. తర్పణాలు వదిలినప్పుడు అప్పుడు మళ్ళీ ప్రాచీనావీతికి వస్తున్నాం. ప్రాచీనవేది అయిపోయిన తర్వాత తర్పణాలు వదిలేసిన తర్వాత మళ్ళీ తూర్పుకి వచ్చేసి మళ్ళీ మనం చేసిన ఈ తర్పణం వల్ల వచ్చిన పుణ్యం అంతా కూడా మళ్ళీ దేవతలకి అర్పిస్తున్నాం. దాన్ని అర్పణం అంటారు. తర్పణంకి అర్పణంకి అదే తేడా. మొట్టమొదటి పితృదేవత తర్పణం, తర్పణం వల్ల వచ్చే పుణ్యం అంతా కూడా మళ్ళీ దేవతలకి అర్పిస్తున్నాం. ఇది అర్పణం. ఇది చాలా సింపుల్ అండి. ఎంతో అనుకున్నాను నేను, చాలాసార్లు చెప్పేవారు పెద్దలు. నాకు ఎంతో టైం పడుతుంది అనుకున్నాను నేను. ఈ మధ్య పితృతర్పణ విధి అని ఒక శ్రీకాంత్ శర్మ గారి పుస్తకం నేను చూశాను. నేను అప్పటి నుంచి నాకు చేస్తున్నాను, నేను నలుగురికి చెప్దాం అనిపించింది. సో వీలైన మటుకు ప్రయత్నించండి. ముందు కొంచెం టైం అనిపిస్తుంది, 15 నిమిషాలు పడుతుంది. అలవాటు అయిపోయిన తర్వాత మీకు 6-7 నిమిషాల కంటే టైం పడుతుంది. దయచేసి అందరూ కూడా పాటిస్తారని నా మనవి.